జరిగిందంతా మేము వకీల్తో చెప్పేశాం. నాన్న క్రిమినల్ మైండ్తో ఉండే ఒక మనిషి అని తెలిస్తే ఆడపిల్లల్ని అమ్మతోనే పంపిస్తారని ఈయన స్ట్రాంగ్గా చెప్తున్నారు. రేపు నువ్వు శివప్రసాద్ సితారాన్ని తీసుకుని వకీల్ ఆఫీస్కి వెళ్ళు. ఒక్కరోజు ముందైనా అఖిలాని ఇంటికి తీసుకురాగలమేమో చూద్దాం. నేను వెళతాను. నా కూతురు ఎలాగైనా నాకు తిరిగి దక్కితే చాలు. సరే బాలా. ఏమైంది నాన్న? నీకక్కడ నొప్పిగా ఉందా? అఖిల, నాన్నకేం బాలేదమ్మా. అఖిల, అఖిల. నాన్న, నాన్న ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? చెప్పండి నాన్న. నాన్న, ఏమైంది నాన్న? నాన్న, నాన్న, నాన్న ఏమైంది? నాతో చెప్పండి నాన్న. నాన్న, 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 నాన్న మీకేమైంది? ఏమైందమ్మా? ఇదిగో నాన్న రక్తవాంతులు చేసుకుంటున్నారు. నాన్న, ఏంట్రా ఇది? పెద్ద నాన్న, నాన్న కొంట్లో బాలేదు. మందు తాగటం ఆపేసానని చెప్పావు కదా, మళ్ళీ ఏం తాగావురా? ఒక ఫుల్ బాటిల్ నీళ్లు కలుపుకోకుండా తాగినట్టు ఉన్నావు కదరా? పెద్ద నాన్న, ఇదిగో రక్తం కనిపిస్తుందా? చూసాడులే పాప, నువ్వు దీన్ని చూసి భయపడకమ్మా. నువ్వు పక్కన నుంచో. మందులో నీళ్లు కలుపుకోకుండా తాగటం వల్లే రక్తం వస్తుంది. పెదనాన్న ఎన్నిసార్లు వంత చేసుకున్నాడు తెలుసా? కానీ పెదనాన్నకి స్ట్రెంత్ ఉండడం వల్లే ఇలా బలహీనం పడలేదమ్మా, అంతే. వేడు లెగవరా, లోపలికి వెళ్ళి పడుకుందు. రారా, లెగవరా. చూడు పాప, నువ్వు నాన్న రూమ్ లో ఒక బకెట్ని పెట్టు. ఇక పైన వాంతి వస్తే అందులో చేసుకుంటాడు. రారా, మెల్లగా. నేను నీకు చాలా సార్లు చెప్పాను బయటకు వచ్చి నడవద్దని. నువ్వు రూములో కూర్చున్నావంటే ఏమవుతుందిరా? నువ్వు ఉండే కొద్దీ చాలా ఎక్కువ తాగుతున్నావురా. ఏరా, నీకు అంత ముఖ్యమైన పని అయితే నన్ను పిలవచ్చు కదా. నేను ఇక్కడే ఉన్నాను కదా. రా 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 రా, పడుకో, కూర్చో. ఇక పైన ఇలాగే పడుకుంటున్నావు. కాళ్ళు పని పెట్టుకో, ఇలాగే పడుకో. రేయ్ వేణు, రేయ్ వేణు, వేణు, రేయ్ వేణు బంగారం, రేయ్ రేయ్ నన్ను ఒకసారి చూడరా. రేయ్ రే వేణు, రే వేణు బంగారం, రే వేణు,
వేణు రేయ్ కళ్ళు తెరవరా రేయ్ బంగారం నాన్న నాన్న అఖిల నువ్వెప్పుడు వెంటే ఉండాలి. నాన్న ఎలా ఉన్నాడో నువ్వు చూస్తూనే ఉండాలి, అర్థమైందా? నువ్వు పడుకోరా, పడుకో. నాన్న 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 లేవండి. నాన్న నాన్న లేవండి. నాన్న 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 ఏమే అనిలా, నేను అనుకున్నట్టు ఇది ముందు తాగినందువల్ల కాదు. వాడి పరిస్థితి దారుణంగా ఉంది. హాస్పిటల్లో చేర్చకపోతే సమస్య అవుతుంది. తన వల్ల కాకుండా పడుకున్నప్పుడే చెప్పాను కదా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని. ఏమే, దానికి నా దగ్గర డబ్బులుండాలి కదే. అనిలా, నీ దగ్గరుంటే ఒక 500 ఇవ్వవే. నేను హెల్త్ సెంటర్కి వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తాను. ఏంటండి మీరు? డాక్టర్ వచ్చి ఒక ఇంజెక్షన్ లేక 2 మాత్రలు వేస్తే తగ్గే రోగం కాదు తనది. చూడండి, ఒకే సమయంలో కిడ్నీ లివర్కి ప్రాబ్లం ఉంది. ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్తేనే ట్రీట్మెంట్ బాగుంటుంది. దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? మీరెందుకు దానికి దిగులు పడుతున్నారు? వేణు ఆస్తంతా తీసుకుని సుఖపడుతున్నాడు కదా సుమేష్. అతనితో చెప్పండి, అతనే చూసుకుంటాడు. చూడండి, మనం ఈ బాధ్యతలో తల దూర్చకుండా ఉంటేనే మంచిది. ఏమిట్రా నాకు ఎదిరించి ప్లానా? చేతిలో ఏదైనా ఉన్న వాళ్ళ మీద ప్లాన్ వేస్తేనే కదా ఏదైనా ప్రయోజనం. మేము వేణు గురించే మాట్లాడుకుంటున్నాం. ఇలా చూడమ్మా, వాడి పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతుందమ్మా. అందుకు నేను ఇప్పుడు ఏం చేయాలి? హత్య చేసి జైల్లో కూర్చొని కేసు నడపడానికి అప్పులు చేశాడు. ఆ అప్పులు సుమేషే తీర్చాడు. 8 ఏళ్ళు జైల్లో ఉండి వేడు బయటకు వచ్చాడు. కాస్త డబ్బైనా అక్కడ పనిచేసినందుకు వాళ్ళు ఇచ్చే ఉంటారుగా. 8 ఏళ్లుగా వచ్చిన రాబడి ఏం చేశాడు? అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? 5-6 సంవత్సరాలు దుబాయ్కి వెళ్ళిన డబ్బులన్నీ ఏమైపోయాయని అడుగుతున్నట్టుంది. జైల్లో చేసిన కూలి ఎక్కడని అడుగుతున్నావు. ఇలాంటి ప్రశ్నలను అడిగే ప్రపంచంలో ఒకే అక్క అమ్మ నువ్వేమ్మా. ఎలాగైనా వాడి చేతిలో ఎంతో కొంత డబ్బు ఉంటుంది. అదంతా తీసుకుని వాడి జేబు ఖాళీ చేసి ఆ బాల వాడిని అక్కడి నుంచి తరిమేసింది. కావాలంటే బాలాన్ని చూడండి. గౌరవంగా సంపాదించే తన కుటుంబాన్ని తను చూసుకుంటుంది. తన స్థానంలో నేనుండుంటేనా జైలు నుంచి తిరిగి వచ్చిన వాణ్ణి ఇంట్లోకే రానిచ్చేదాన్ని కాదు. వేణుకు ఆ ఇంట్లో ఎటువంటి కొరత లేదు. అయినా సరే ఆ పిల్లని ఇక్కడికి తీసుకొచ్చి తన్ని కష్టపెట్టాలని వేణు ఎలాంటి సమస్యలు తెస్తున్నాడు? వాడి కూతుర్ని వాడు తెచ్చుకుంటే నీకేంటి సమస్య? సమస్య అంటే చూడబోతున్నారుగా. కూతురు కోసం బాల ఇంటి ముందే కూర్చొని రాత్రంతా నిద్రపోకుండా పోరాడింది. మీరు కూడా తన కరుణతోటే కదా కొద్ది రోజులు బతికారు. కొంచెమైనా మనసాక్షి లేకుండా బాల వచ్చి వేణుని ఇక్కడ చూసుకోవాలంటున్నారా మీరు? బామ్మ, నాన్నకి అసలు ఒంట్లో బాగోలేదు. నిద్దట్లో ఆయన ఏదేదో వాగుతున్నారు. నాన్నని హాస్పిటల్కి తీసుకువెళదామా? అయ్యో అమ్మా, అఖిలా, ఇక్కడ ఎవరు లేరా? అమ్మా అమ్మా అమ్మా, ఇక్కడ ఎవరు లేరా? నాన్న, అఖిల, నాన్న ఏమైంది నాన్న? నాన్న, నాన్నకి అసలు నాన్న, ఏంటి నాన్న? అన్నా, అఖిల, నాన్న, 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 నాన్న. వేణు, ఒరే వేణు, ఏమైందిరా నీకు? చూసారా బామ్మ, నాన్న అప్పుడప్పుడు ఇలా సైలెంట్ అయిపోతున్నారు. వాడు నిద్రపోతున్నాడే, విసిగించకుండా నువ్వు వెళ్ళు. వేణు, వేణు, నాన్న,
తను నిద్రపోవడం లేదత్తయ్య. తన్ని త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే వేణు బ్రతకడం కష్టం అవుతుంది. అయితే నువ్వు తీసుకెళ్ళు. ఈ ఇంటి డబ్బు పెట్టి నా చేతిలో ఏం లేదు కదా, ఉండుంటే నేనే తీసుకువెళ్ళేదాన్ని. అమ్మా నువ్వు సుమేష్తో చెప్పమ్మా వేణుని హాస్పిటల్కి తీసుకెళ్లాలని. వాడికి అసలు సమస్య ఏంటి? సమస్య వచ్చిన తర్వాత ఆలోచిస్తే ప్రయోజనం లేదు కదా. ఎలాగైనా నారాయణ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. నిన్న ఇంటికి తీసుకురావడం వల్ల వాడికి శని పట్టుకుంది. దీనికంతా మీ అమ్మేనే కారణం. ఏదో ఒక చేతపడి చేయించుంటుంది. మా అమ్మ అలాంటిదేమీ చెయ్యదు. అయితే దాన్నే వచ్చి చూసుకోమను. అమ్మా సుమేష్ని అడిగి కొంచెం డబ్బు అడిగివ్వమ్మా, నేను తీసుకువెళ్తాను. అలా డబ్బు తీసుకొని తాగుదామనేగా. నేను చచ్చిన అడగను. 2 రోజులు నిద్రపోతే సర్దుకుంటుంది. ఆ తర్వాత ఇలాగే ఉంటే ఏం చేయాలో ఆలోచిద్దాం. అత్తయ్య, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి సుమేష్ వల్లే అవుతుంది అత్తయ్య. దయచేసి కొంచెం అడిగి చూడండి. వాడి పెళ్ళాం మాటలు అత్తగారి మాటలే ఇప్పుడు బాగా వింటున్నాడు. నేను వెళ్ళి వాడి దగ్గర అడగనే. కావాలంటే మీరు వెళ్ళి అడగండి. ఎవరికి కావాలంటే? వాడు ప్రాణాలతో ఉండాలని ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళు వెళ్ళండి. దేవుడు గనక వాడికి ఆయుష్ ఇచ్చుంటే ఖచ్చితంగా బతుకుతాడు. లేదంటే అర్ధాయుష్తో పోవాలి అంటే అలాగే జరుగుద్ది. అత్తయ్య, నాన్న, నాన్న, కళ్ళు తెరు నాన్న. అఖిలని పిలుస్తున్నాను నాన్న. నాన్న, నాన్న లేవండి. నాన్న నేనే అఖిలని. లేవండి నాన్న. నాన్న లేవండి. నాన్న లేవండి. నాన్న, నాన్న, నాన్న. అమ్మా, అక్క స్కూల్కి ఎందుకు రాలేదని వాళ్ళ టీచర్ అడిగారు. మీ ఫోన్కి రింగ్ ఇస్తే మీరు ఎత్తలేదని చెప్పారు. నేను టీచర్తో మాట్లాడతానులే. నీకు టీ పెట్టాను, నువ్వు వెళ్ళి తాగు. ఉమ్. బాలా, నేను తన టీచర్కి కాల్ చేసి ఏం చెప్పను? వాళ్ళ నాన్న బలవంతంగా తీసుకెళ్ళాడనా? క్లాస్లో తనే బెస్ట్ స్టూడెంట్. తన భవిష్యత్తుని చెడగొట్టాలనుకుంటున్నాడు. స్కూల్కి వెళ్ళి మాట్లాడాలి కదా. టీచర్ కాల్ చేసినప్పుడు కావాలని ఫోన్ తీయలేదు. నేను నీకు ఒక విషయం చెప్పనా బాలా? అఖిల చదువు చెడిపోతుందని చెప్పి మనం కేసు వేస్తే ఖచ్చితంగా 10th వరకు అయినా చదువుకోవాలని మనకి గవర్నమెంట్ రూల్ ఉంది కదా. సొంత తండ్రి కూతురుని తీసుకువెళ్లడంతో తన చదువుకి ఆటంకం కలిగిందని మనం గనక ప్రూవ్ చేశామంటే వేణు కథని ఫినిష్ చేసేయచ్చు. మనకి అఖిల కూడా తిరిగి దక్కుతుంది. మనం ఆ విధంగా ట్రై చేద్దామా? ప్రీతి చెప్పినట్టుగా రేపు వెళ్ళి ఒక అడ్వకేట్ని కలుద్దాం. ఇవన్నీ కలిపి మనం ఒక కేసు ఫైల్ చేద్దాం. రేపు నీకు తోడుగా ఎవరు వస్తున్నారు? నాతో పాటు సితార వస్తానంది. వద్దు, నేనే నీతో వస్తానులే. నువ్వు ఎన్నింటికి వెళ్తున్నావు? 10:30కి ఆఫీస్లో ఉండాలని చెప్పింది. ఓకే, ఆలోపే నేను ఇక్కడికి వచ్చేస్తాను. నీళ్ళు ఇదిగో నాన్న మంచినీళ్ళు. లేవండి.
చాలా నాన్న. అమ్మా అమ్మా అఖిల అఖిల నాన్న అఖిల 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 నాన్న మీకేం లేదు నాన్న, త్వరగా కోలుకుంటారు. అఖిల అఖిల ఏం లేదు నాన్న, మీకేం లేదు. మీకు ఏం కాదు నాన్న, మీరు త్వరగా కోలుకుంటారు. మీరు దిగులు పడకండి నాన్న, మీరు ప్రశాంతంగా ఉండండి నాన్న, మీ నొప్పంతా పోతుంది. చూడు బాబు, నువ్వు వేణుని వదిలేసి తన గురించి, పాప గురించి, పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు నువ్వు. ఈ విషయం నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈయన వింటేనే కదా. నాకు వాణ్ణి నడి రోడ్లో పడేయడం తెలియకేం కాదు. ఈ టైంలో ఆ పని చేస్తే మన మీద నిందలు వేస్తాను. మునుపట్లా కాదు, బతుకుతాడో చస్తాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడున్న వాళ్ళకి వాడి మీద సానుభూతి ఉంది. ఉన్న డబ్బునంతటినీ తాగి తంద్రాలతోకి ఈ ఇంటికి చెడ్డ పేరు తెచ్చిపెట్టాడు కదా వేణు. ఆ వేణు ట్రీట్మెంట్కి నువ్వు ₹1 కూడా ఖర్చు చేయకూడదు. మీకు తెలుసు కదండి, అందరూ వదిలేసినప్పుడు మనల్ని నిలబెట్టిన మా ఇంట్లో వాళ్ళే. ఆ సహాయం వల్లే మనం ఇప్పుడు తింటున్నాం. దాన్ని పెట్టి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందులాగానే ఆయన షెడ్ లో తీసుకెళ్లి పడేయండి. అంతగా కావాలనుకుంటే ఎండావానికి ఒక షెడ్ వేసేద్దాం. అదేవి ఇప్పుడు అవసరం లేదు. ఒక బండిని పిలిచి వేణుని ఆ పిల్లని ఎక్కించి బాల ఉంటున్న ఇంటి ముందుకు తీసుకువెళ్లి వదిలేయాలి. ఆ తర్వాత తనే చూసుకుంటుంది. ఒకవేళ అక్కడే చచ్చాడనుకో, ఆ నింద మన మీదకి రాదు కదా. సుమేష్, వేణు వల్ల కావడం లేదు. ఇప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అదెందుకు నువ్వు సుమేష్తో చెప్తున్నావు? నీ మొగుడే కదా ఈ ఇంటికి పెద్ద కొడుకు. అతనితో చెప్పు హాస్పిటల్కి తీసుకువెళ్ళమని. ఆయన దగ్గర డబ్బు లేదని మీ అందరికీ తెలిసిన విషయమేగా. సుమేష్, ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ట్రీట్మెంట్ దొరక మీ అన్న ఇక్కడే చనిపోతాడు. చిన్నన్న, పిన్ని, నాన్న నోట్ నుంచి రక్తం వస్తుంది. నాన్నని కాపాడాలి. నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మతో చెప్పవే మీ నాన్న కాపాడమని. మీరందరూ కలిసే కదా నాన్నని ఇలా చేశారు. చిన్నన్న, నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. పిన్ని, చిన్నానికి చెప్పండి పిన్ని. విసిగించకుండా సైలెంట్ గా ఉండు. అసలే తన వల్ల కావడం లేదు. తన్ని లాగి కింద పడేలా చేయకు. మీరందరూ అసలు మనుషులేనా? ఒక మనిషి అలా రక్తవంతులు చేసుకుంటుంటే తిరిగి చుడుకుని ద్రోహం చేస్తారా? నీ తోడు పుట్టినోడే కదా తను. మీరు ఈ విధంగా నాతో చెప్తే ఏం చేయాలి? నేను ఇప్పటికే బాగా అప్పుల్లో కూరుకుపోయినా. వేడన్నకుండేది 5,000 10,000 ఖర్చు పెడితే నయమయ్యే రోగం కాదు. ట్రీట్మెంట్ చేయించేంత డబ్బు నా దగ్గర లేదు. దేవుడు ఆయుష్ ఇస్తే తను బతుకుతాడు, లేదంటే ఇక్కడే చచ్చాడంటే అందరం కలిసి ఏడుద్దాం, అంతే తప్ప ఏం చేయలేను. సుమేష్, రండమ్మా. నాన్న, ఇప్పుడు పర్వాలేదా నాన్న? నాన్న, 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 ఏంటి నాన్న? నాన్న, 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 నాన్న,